ఓదార్పు యాత్ర పెట్టుకున్నప్పుడు మా గడ్డ మీద మా పిల్లలు చనిపోవడానికి కారకులు మీరైనా మళ్ళీ ఓదార్చడానికి ఎట్లా వస్తారు అనేది ఆనాటి ప్రశ్న తెలంగాణ ఉద్యమంలో. మేము ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చినాం, మా ప్రాణం ఉండగా ఇక్కడ అడుగు పెట్టనీయం. ఒకవేళ మీరు అడుగు పెట్టదలుచుకుంటే మా శవాల మీదనే మీ అడుగులు ఉండాలి తప్ప మీరు రావద్దని చెప్తున్నాను. ఆ రోజు నేనే స్వయంగా మా ప్రాంత నాయకులను పట్టుకొని మానుకోటకు చేరుకున్న రాత్రిపూట. ఎవ్వరు అన్నం పెడతలేరు, ఎవ్వరు పడుకొనిస్తలేరు. మా పాత మిత్రుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఆయన మాత్రం తన కాలేజీలో ఇంత పోవబెట్టి తన కాలేజీలో మాకు ఆశ్రమాన్ని ఇచ్చి తన ఇంట్లో పడుకోబెట్టుకొని సావో రేవో తేల్చుకుందామని చెప్పి పడకుండా రాత్రి అంతా చర్చించుకుంటాను. తెల్లారంగానే కొన్ని వేల మంది మాకు వ్యతిరేకంగా జెండాలు పట్టుకొని, హాకీ కర్రలు పట్టుకొని, పెద్ద పెద్ద గుత్తలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని మేము వస్తే దాడి చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ మేము కొద్దిమంది, ఎప్పటికడ మందిని, వేల మంది లేము. వాళ్ళు 5,000 మంది ఉన్నారు. తప్పదు కాబట్టి మేము బయటికి వెళ్ళినాం. అనుకున్న కాడికి పోవాలి కాబట్టి మొట్టమొదటిగా వచ్చి కలిసిన టీం ఈ వెంకటేశ్వర టీం. దీని పేరే తెలంగాణ కాలనీ. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన కాలనీ కాబట్టి దీని పేరు తెలంగాణ కాలనీగా పెట్టుకున్నాం. ఆనాడు ఉత్తరాలు రాసిన పార్టీ పరంగా నేను మళ్ళీ మంత్రి అయిన తర్వాత కూడా అనేక సార్లు దీని గురించి పట్టించుకున్నాం. ఏమడుగుతున్నాం మనం? ఉండడానికి కింద జాగా అడుగుతున్నాం. మనము మన పిల్లలు ఉండడానికి జాగా అడుగుతున్నాం. మనం ఇవాళ ఏ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూములు ప్రభుత్వ పరంగా జాగాలు కొనిచ్చి ప్రభుత్వ పరంగా జాగాలు కట్టిస్తామని చెప్తున్నాము, మా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కాదు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, చిన్న చిన్న ఇటుకలు కట్టుకొని, రేకులు వేసుకొని, కొంచెం ఎక్కువ వెళితే 4 పిల్లలు వేసుకొని కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ప్రభుత్వం దాన్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పడితే వాళ్ళే బెదిరిస్తాడు, ఏ బిడ్డ మీరు నాకు ఓటు వేయకపోతే మీ గుడిసెలకు పీకేస్తాం, నా పార్టీలు లేకపోతే మీ ఇల్లు పీకేస్తాం. ఇట్లా బెదిరించేటువంటి సంఘటనలు ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం మీకు మాటిచ్చిపోతున్నా, మాలాంటి వాళ్ళం 2 డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములలో వేసుకునే వాళ్ళు కాబట్టి వెంటనే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. రెండవ డిమాండ్ ఏంటంటే, ఇవాళ ఏ డబుల్ బెడ్రూమ్లో అయితే వాళ్ళ జాగాలను ఇస్తామని చెప్పి మాటిచ్చిండ్రో మొన్న నా ఎన్నికలప్పుడు, కనీసం నా కోసం అని ఇచ్చిండ్రో, ఇక్కడ కూడా ఈ గుడిసెల జాగాలో, ఈ రేకుల షెడ్ జాగాలో పక్కా ఇళ్ళు కట్టించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా, వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది మాది కొత్తగూడెం. ఎందుకు వచ్చినాం? మీతో పాటుగా ఉండడానికి వచ్చినాం. మీ పిల్లలు కదా, మరి ఎట్లా రేపు మేము కూడా మీతో పాటు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అట్లా పరిచయమైన తమ్ముడు వెంకటేశ్వర్లు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గదే సంబంధం కొనసాగుతుంది. ఇంతకుముందే మా సత్యనారాయణ గారు ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు వాళ్ళ సంఘీభావం చెప్పాలి సార్ అంటే మేము వచ్చాం. మీకోసం తులహుమ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కరీంనగర్ గారు వచ్చారు, అందరు బాబాన గారు వచ్చారు, శంకరన్న గారు వచ్చారు, చాలామంది నాయకులు, విద్యార్థి నాయకులు ఉన్నారు ఇక్కడ. మనందరం భూ కబ్జాదారులం కాదు, మనందరం బ్రోకర్లు చెప్తే
గుడిసెలేసిన వాళ్ళం కాదు. మనందరం కన్న గడ్డలో ఉపాధి లేక, కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక, కన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలని మేము ఏ కష్టం పడుతున్నామో, ఏ కన్నీళ్ళు కాస్తున్నామో, ఆ దుఃఖం, ఆ కష్టం పిల్లలు రావద్దని పొట్టు చేత పట్టుకొని పట్టణాలకు వస్తాం. ఇక్కడ ఇళ్ళల్లో బోలు కడుక్కొని బతికేవాళ్ళు కొంతమంది, కూలి పని చేసుకొని బతికేవాళ్ళు కొంతమంది, డ్రైవర్లుగా, ఆటో నడుపుకున్నటువంటి యజమాన్యాలుగా రెక్కాడితే కానీ డొక్కడిన వాళ్ళం మనం. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ సెన్సిటివిటీ, ఆ సోయి లేదు. కనీసం వాళ్ళంతటా వాళ్ళు ఈ వెంకన్న లాంటి వాళ్ళతో పట్టుకొని ఇక్కడ గుడిసెలు వేసుకున్నా, చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నా, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దీనికి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకు కొంత గ్యారెంటీ ఇవ్వాలి, క్షణం ఎవరొచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం లేకుండా ధైర్యంగా బతికేటువంటి స్థాయి కల్పించాలి. అక్కడ ప్రైవేట్ భూములలో కూడా వేసుకుంటారు. గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే తెలియకనో తెలుసు వేసుకున్నప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్స్ అయినప్పుడు, గవర్నమెంట్ కాకుండా పాల్వంచ కేటీపీఎస్ కాకుండా ఇతర సంస్థలు కాకుండా సింగిల్ కాకుండా ప్రైవేట్ కూడా వేసుకునేటువంటి ఆస్కారం. ఒకసారి ప్రైవేట్లో వేసుకొని ఒక 10 ఏళ్ళు గడిచిన తర్వాత వాటిని ప్రభుత్వమే రిస్క్ తీసుకొని అవసరమైతే ఆ యాజమాన్యానికి ఆల్టర్నేటివ్ ఇక్కడ భూమి ఇచ్చైనా రెగ్యులరైజ్ చేసేటువంటి అధికారం ఉండాలి తప్ప పీకేసే అధికారం లేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతమైన పట్టించుకోదు ప్రభుత్వం. బ్రోకర్లకి పైరవీ కార్లకి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది, కింద నుంచి పై రకాల సపోర్ట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి, వాళ్ళకి సాయం చేస్తారు కాబట్టి ఉంటుంది. కానీ మనకు ఏ పూటకు ఆ పూటకే ఉండేవాళ్ళం కాబట్టి, లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేని వాళ్ళం కాబట్టి, గరీబ్ వాళ్ళం కాబట్టి, మన ఆఫీస్కి పోతే చెమట వాసన వచ్చేవాళ్ళం కాబట్టి, మాట్లాడించు రాదు మనకు కాబట్టి, తీయగా మాట్లాడే పద్ధతి రాదు కాబట్టి, ఆకలి ఉన్నోడికి, కడుపు మంట ఉన్నోడికి మాట తీయగా రాదు, బాధగా వస్తుంది, గిట్టే ఉంటుంది అని చెప్పేస్తాం. వాళ్ళకి అది నచ్చదు. అలాంటి వాళ్ళకి మాత్రం పనిచేయడానికి చేతులు రావు. కానీ ఒక్కటి మీకు హామీ ఇచ్చిపోతున్నాం, మాలాంటి వాళ్ళం వెళ్ళ మీకు అండగా ఉంటామని చెప్పారు. ఎవరైతే మాటలు చెప్పి అమలు చేస్తలేరో, ఓట్ల కోసమే వాడుకుంటున్నారో, అవసరాల కోసమే తీయగా మాట్లాడుతున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండమని మాత్రం కోరుతున్నాను మిమ్మల్ని. మనకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏం లేదు, కొట్లాడితే పోయేది ఏం లేదు, నీ పేదరికం తప్ప, నీ బాధ్యత తప్ప. పైరవి చేస్తే ఒక్కొక్కసారి రాదు. అన్ని వర్గాలు ఉన్నారు నాకు తెలిసి, ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. నీకు ప్రాంతంతో సంబంధం లేదు, ఇప్పుడు కులంతో సంబంధం లేదు, మీకు మతంతో అంతకంటే కూడా సంబంధం లేదు. మీకున్న ఏకైక సంబంధం అందరం పేదలమైన సంబంధం మీకు ఉండాలి. ఎక్కడైనా అవసరం వచ్చినా, ఆపద వచ్చినా ఆ పేదవాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని దెబ్బ కొట్టేది ఎక్కడన్నా కొంచెం రాజకీయాలు పుట్టించి చీల్చి మిమ్మల్ని మీ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మాత్రం నానకండి, ఎక్కడ విన్నా ఇక్కడ మాత్రం వినకండి. మీ హక్కులు, మీ ఆస్తులు, మీ కాలనీ కాపాడుకోవాలంటే ఒకటి మీ ఐక్యత, మీ చైతన్యం, మీ సాహసం, అది మాత్రమే కాపాడు తప్ప వేరే కాపాడే ఆస్కారం లేదు. ఇక్కడ మీరు ₹1,00,000 డబ్బులు ఇచ్చడం కాదు, మీరు మాయ చేసేటోళ్ళు కాదు, పైరే చేసేటోళ్ళు అంతకంటే కూడా కాదు. మీకున్న ఏకైక ఆయుధం మీ చేతుల్లో ఉన్నది, మీది, అది మీ సత్తా అది. కాబట్టి ధైర్యం, ఐక్యంగా మీరు కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ, తప్పకుండా రేపు రాబోయే కాలంలో మాలాంటి వాళ్ళం కూడా మంచి స్థానంలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి నడిచే ఆస్కారం
నేనే స్వయంగా మళ్ళీ మీకు సాయం చేసే దాంట్లో ఉంటా అని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.